హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మోడీ అమిత్ షాలను వణికిస్తున్న రేవంత్ రెడ్డి అంటూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభిమానుల సోషల్ ప్లాట్ఫామ్లో ఈ చర్చ ఎక్కువగా జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి ఒక దక్షిణాది వీరుడే కాదు, ఈ దేశానికి వీరుడిగా కనిపిస్తున్నాడంటూ కాంగ్రెస్ పార్టీ సోషల్ ప్లాట్ఫామ్లో రేవంత్ రెడ్డి గారిని కీర్తిస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీని అమిత్ షాలను వణికించేంత రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాస్తవానికి నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ ఏదైనా సరే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒక సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్పై ఏదైనా క్యాంపెయిన్ చేయడంలో వాళ్ళకు మించినటువంటి పబ్లిసిటీ చేసేటువంటి విధానం ఎవరి కాడ లేదు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో భారతీయ జనతా పార్టీ ఎజెండాని ప్రశ్నిస్తూ రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కీలకంగా మారింది. అయితే ఆ వ్యాఖ్యలు ఏంటి అంటే, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేయబోతుంది అంటూ అమిత్ షా చెప్పాడని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్య చేసినట్టుగా ఆ వ్యాఖ్యలు చేసిన వీడియోని ఫేక్ వీడియోగా భావిస్తూ దాని మీద కేసు పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ వాస్తవానికి ఆ వ్యాఖ్యలు చేశారా లేదా అనేది చర్చ కాదు. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ కానీ దాని మూల సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ విధానాలకు తెలిసిన వ్యక్తి ఎవరైనా సరే వాళ్ళది మనువాద సిద్ధాంతం అని, ఈ దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయాలని, ఈ దేశంలో బ్రాహ్మణవాదం ముందుకు తీసుకురావాలని, ఈ దేశంలో మనుధర్మాన్ని అమలు చేయాలని చూస్తున్నారని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. అయితే భారతీయ జనతా పార్టీ నాకు 400 సీట్లు ఇస్తే నేను భారతీయ స్వరూపాన్ని మార్చేస్తాను, రాజ్యాంగాన్ని స్వరూపాన్ని మార్చేస్తాను, హిందుత్వ ఎజెండాగా చట్టాలను తీసుకొస్తాను అన్నప్పుడే మనం అర్థం చేసుకోవచ్చు భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లని అంతగా ఇష్టపడతలేదని. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు పదే తన సభల్లో కూడా చెబుతూనే ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ ఒకవేళ గెలిస్తే రిజర్వేషన్లు రద్దవుతాయి, రిజర్వేషన్లు నీరుగారిపోతాయి అంటూ అతను వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉంటున్న మాట మనకు తెలిసిందే. మండల కమిషన్ విషయంలో కానీ ఎలాంటి విషయంలో కానీ వాళ్ళ ద్వంద్వ విధానాలు కూడా మనం చూసిన విషయమే. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు పదే తన సభల్లో చెప్తూనే ఉన్నారు. భారతీయ జనతా పార్టీ వస్తే రిజర్వేషన్లు అమలు చేయడం కష్టమవుతుందంటూ చెప్తున్నాడు. ముస్లింల రిజర్వేషన్ రద్దు చేసేసి మేము ఇతరులకు పంచుతామని కూడా వాళ్ళు చెప్పామని భారతీయ జనతా పార్టీ చెబుతున్నా కూడా ప్రజలు విశ్వసిస్తలేరు. ముఖ్యంగా దక్షిణాది ప్రజలు ఎవరికి కూడా భారతీయ జనతా పార్టీ మాటలు విశ్వసించట్లేదు. ఎందుకంటే ఇక్కడ ద్రావిడ భాష ఉంటుంది, ద్రావిడ భావజాలం ఉంటుంది, ద్రావిడులు అంటే స్థానికులం అని భావజాలం ఉంటుంది, మేము బీసీ వర్గాలము ఉత్పత్తి వర్గాలకు చెందిన వాళ్ళని భావజాలం ఉంటుంది. ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నట్టు ఈ ఉత్పత్తి జాతులన్నీ కూడా మనువాద ధర్మాన్ని వ్యతిరేకంగా ఉంటారు. వాళ్ళు గనక అధికారానికి మళ్ళీ వస్తే ఖచ్చితంగా ఈ దేశంలో రిజర్వేషన్ల అమలు విధానంలో అనుమానాస్పదంగా ఉంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎజెండాని ఎండగడుతూ రేవంత్ రెడ్డి గారు అతని మీద కేసు పెట్టినా కూడా, ఎన్నికల కమిషన్ కేసు పెట్టినా కూడా, ఈ రిజర్వేషన్ ఫేక్ వీడియో అంటూ కేసు పెట్టి బెదిరించినా కూడా, ఢిల్లీకి రావాలని నోటీస్ ఇచ్చినా కూడా బెనకకుండా అదే వాదంతో ఇప్పటికి కూడా నిన్న మొన్న ఏ సభలో చూసినా కూడా తాను 1 గంటతో ధైర్యంగా చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ఒకవేళ భారతీయ జనతా పార్టీ వస్తే రిజర్వేషన్ విధానాన్ని స్వస్తి పలుకుతుందేమో అంటూ రేవంత్ రెడ్డి భయపడకుండా చెప్పడాన్ని భారతీయ జనతా పార్టీలో వణుకు మొదలైంది. దాంతో దేశవ్యాప్తంగా ఎక్కడో తెలంగాణలో, హైదరాబాద్లోనో, కరీంనగర్లోనో, వరంగల్ మీటింగ్లోనో, ఎక్కడో మీటింగ్లో రేవంత్ రెడ్డి వ్యాఖ్య చేస్తే యావత్తు నార్త్ మొత్తం కూడా వణికిపోతున్నటువంటి విధానం మనం చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కీలక వ్యక్తులు నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా కానీ, ఇతర పార్టీ కీలక వ్యక్తులు నడ్డా గారి కానీ, రాష్ట్ర స్థాయి నాయకులు కిషన్ రెడ్డి గారి ప్రత్యేకంగా 1-2 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి మేము రిజర్వేషన్ విధానానికి వ్యతిరేకం కాదు, ముస్లింల రిజర్వేషన్కి వ్యతిరేకం అంటూ తను చెప్పే ప్రయత్నం చేస్తున్నా కూడా ప్రజల్లోకి ఆ వాణి వెళ్లకుండా కేవలం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలు కీలకంగా మారాయి, ప్రజల్లోకి చొచ్చుకోబోతుంది. దీంతో అమిత్ షా కానీ భారతీయ జనతా పార్టీ కీలక ప్రధాన వ్యక్తులంతా కూడా ఉక్కిరిబిక్కిరి అవుతూ దీన్ని తిప్పికొడటానికి ప్రయత్నాలు చేస్తున్నా కూడా జరగాలని వచ్చినటువంటి నష్టం ఆల్రెడీ జరిగిపోయిందని భారతీయ జనతా పార్టీ అంచనా వేసినట్టు కూడా తెలుస్తుంది. అందుకే గతంలో మాదిరిగా కాంగ్రెస్ పార్టీ నిశ్చేష్టులుగా లేదు, తాను కూడా సోషల్ ప్లాట్ఫామ్లను వాడుకుంటూ భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ప్రాపగండాలను వ్యతిరేకంగా ప్రాపగండ కొట్టిపడుస్తూ సరైన సమాధానాలు చెప్తూ భారతీయ జనతా పార్టీకి సమాధానాలు చెప్తూనే ఉంది. అదేవిధంగా రిజర్వేషన్ల విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కానీ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి భావజాలాన్ని కూడా గట్టిగానే సోషల్ ప్లాట్ఫామ్లో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తిప్పికొడుతుంతో భారతీయ జనతా పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతుందని కూడా చెప్పవచ్చు.